హలో ఎవ్రీబడి, ఇదిగోండి మారేడుకాయని జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామన్న షార్ట్ పెట్టాను కదా. ముందుగా కత్తిని ఇలా తిప్పుకొని దాన్ని బాగా కొట్టుకుంటే దానిపైన ఉన్న థిక్ లేయర్ మనకి పగిలిపోతుంది. అప్పుడు పగిలిపోయిన దాన్ని మన స్పూన్ సహాయంతో ఆ పల్పుని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఆ బౌల్లో వేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని చింతపండు రసం పిండుకుంటున్నట్టుగా చక్కగా పిండుకోవాలి. అప్పుడు ఇత్తనాలన్నీ సపరేట్ అయిపోతాయి, మనకి జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. దాన్ని మనం ఫిల్టర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. అలా చేసుకున్న దాంట్లో నేను ఒక 4 స్పూన్స్ ఆఫ్ బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకొని చక్కగా బెల్లం కలిసే వరకు ఇట్లా తిప్పేసుకొని దీన్ని నేను ఒక ఎయిర్ టైట్ సీసాలో పోసుకున్నానండి. ఎందుకంటే ఇది పాడవకుండా ఉంటుందని పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని సోడాతో కానీ లేకపోతే కూల్ వాటర్తో కానీ మనం కలుపుకొని తాగొచ్చు. ఈవెన్ స్ప్రైట్తో కూడా కలుపుకొని తాగొచ్చు. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మారేడుకాయ జ్యూస్తో. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.